స్తోత్రాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ప్రభా 25వ వచనంలో నువ్వు అన్నావు ప్రభా, అయా ఈ నిరపరాధి రక్తము, అయా ఈ నీతిమంతుని రక్తానికి నేను నిరపరాధనని పొంతి పిలాతునైన చేతులు కడుక్కున్నాడయ్యా. అక్కడ ప్రజలు ప్రభా నీ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాకని శపించుకున్నారయ్యా. అయ్యా అంత శాపం పైన వేసుకున్నా కూడా ప్రభా నువ్వు నైనా సర్వ మానవుల కొరకునైనా సిలువును మోసినైనా, సర్వ మానవుల కొరకు సిలువ వేయబట్టానికి నైనా అయా సిలువును మోసి ఆ సిలువు మీదకి ఎక్కి చేతులు అరిచేతుల్లో మేకులు కొట్టించుకొని అయా ముళ్ళ కిరీటం పెట్టించుకొని అయా మధ్యాకాశంలో వేలాడుతూ ఆ ఎర్రటెక్కిలో వేలాడుతూ ఆ రక్తము కారుతూ అయా నువ్వు అన్నమాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి నాయనా. క్షమాపణ ఇచ్చావు. ఆ క్షమాపణ నేటికి ప్రభా ఎంత ఘోర పాపినైన ప్రభా, అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవానికి స్తోత్రాలు. ఆ రీతిలో ప్రభునైనా అయా ఇదిగో నా తండ్రి ప్రజలందరూ కూడా ప్రభా వారి వారి పాపముల నిమిత్తమైనా క్షమాపణ పొందినైనా ఒప్పింపబడినైనా అయా కల్వరి సిలువలో కార్చినటువంటి అమూల్య రక్తం ద్వారా కడగబడి నీ రాజ్యానికి వారసులవుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా ఇదిగో మా కాలనీ, అయా మా తోటవారిపాలెం గ్రామంలో ఉన్నవారు, అయా ఇదిగో నా తండ్రి అయా మా చీరాల మండలంలో ఉన్నవారు, అయా ఇదిగోనైనా మా బాపట్ల జిల్లాలో ఉన్నవారు, అయా ఇదిగో నా తండ్రి అయా మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ, అయా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ, అయా ప్రపంచంలో ఉన్న ప్రజలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రభనైనా నిన్ను కలిగి జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా మా కాలనీ బిడ్డలందరినీ కాపుదల భద్రపరచు, వారి పనిపాట్ల ప్రయాణాల్లో రాకపోకలు అన్ని విషయాల్లో తోడుగున్నాయినా అయ్యా బిడ్డలందరి క్షేమము శాంతి సమాధానం ఆనందం ఆరోగ్యంతో ఆర్థికంతో వర్ధలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో శారీరకమైన బలహీనతో బాధపడుతున్న వారందరినీ స్వస్థతపరచమని ప్రార్థిస్తున్నాం. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్న వారిని విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. నెమ్మది లేని వారిని నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించినైనా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి ప్రభా, ఇంటర్మీడియట్ రాస్తున్నటువంటి ఆ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరూ చక్కగా రాయిటకు నీ కృప దయచే, వారికి మంచి ఆరోగ్యం దయచే, మంచి నైనా జ్ఞానం దయచే నీ స్తోత్రాలు. ఆ రీతిలో అయా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి ప్రభా, ఆ బిడ్డలు కూడా నైనా 10th క్లాస్ చదివిన బిడ్డలు ప్రభా ఎగ్జామ్ కి సిద్ధపడటకు వారందరికి మంచి జ్ఞానం దయచే, మంచి ఆరోగ్యం దయచే, చక్కగా రాయటానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్, అయ్యా ఇదిగోనైనా ఎంబీబీఎస్, అయ్యా రకరకాలైనటువంటి నైనా అయ్యా చదువుకునే బిడ్డలందరికీ నైనా అయ్యా యూకేజీ కాడి నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేనైనా. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభా వారందరికీ ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ఎవరి డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఉద్యోగాలు దొరకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నైనా ఇదిగో నా తండ్రి గర్భిణీ స్త్రీలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా, సుఖమైన కాన్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. గర్భఫలం లేని బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం, గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పసిబిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వృద్ధులను బట్టి ప్రార్థిస్తున్నాం, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా దురాత్మ శక్తులతో పీడింపబడుతున్న వారిని విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. రోగాలతో నైనా వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థతకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా రక్షణ లేని బిడ్డలందరికీ నీ అమూల్యమైన రక్షణ ఇచ్చి నిత్య జీవానికి వారసులవుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాయినా. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించునైనా, రాలేకపోయిన వారందరినీ క్షమించునైనా, రేపటి దినం వచ్చేటకు సహాయం చేయమని అయా ఇదిగోనైనా నీకే మహిమ ఘనత ప్రభావాలు నువ్వు మాత్రమే పొందుకోమని మా ప్రభు మా రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన మాకు దయచే, మరలా ప్రాణం చేసిన వారు క్షమించినట్లు మా అపరాధములు క్షమించము, శోధనలకి కాదుష్టుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమైనావు తండ్రి,
ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో చేరొచ్చిన మనందరికీ, రాలెక్కమైన వారికి, మన కాలనీలో నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.